Namaste dear students, welcome to our video lesson number 98. So very small topic, for, since, during, while. For and since ఎప్పుడు యూస్ చేయాలో ఆల్రెడీ మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా అంటే ఫర్, సిన్స్, డ్యూరింగ్, వైల్ ఇవన్నీ కూడా టైంని చెప్పడానికి యూస్ చేస్తాం. అంటే ఒక కాలం గురించి మాట్లాడటానికి మనం యూస్ చేస్తాం. అయితే ఫర్ ఎప్పుడు యూస్ చేయాలి, సిన్స్ ఎప్పుడు యూస్ చేయాలి, డ్యూరింగ్ ఎప్పుడు యూస్ చేయాలి, వైల్ ఎప్పుడు యూస్ చేయాలి, చిన్న టాపిక్ అని ఈ లెసన్లో మనం చూద్దాం. ఫర్ యూజువల్గా ఫర్ని ఎప్పుడు యూస్ చేస్తాం, ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్పడానికి, ఫలానా ఇంతకాలం అని చెప్పడానికి మనం ఫర్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ విశాఖపట్నం ఫర్ అంటాం. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ విశాఖపట్నం ఫర్ 25 years. ఇక్కడ ఫర్ని ఎందుకు యూస్ చేసాం అంటే అంతకాలంగా 25 సంవత్సరాల కాలంగా నేను విశాఖపట్నంలో ఉంటున్నాను అని చెప్పడానికి. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఫర్ 2 years హీ స్పోక్ టు మీ, నాతో ఆయన మాట్లాడాడు. ఎంతకాలం మాట్లాడాడు, ఎంతసేపు మాట్లాడాడు, ఫర్ 2 years, ఫర్ ఏ వీక్, ఫర్ ఏ మంత్. ఇలా మనం చెప్పడానికి అంటే ఒక పీరియడ్ని చెప్పడానికి మనం ఫర్ని యూస్ చేస్తాం. కాలం గురించి చెప్పేటప్పుడు ఫర్ అంటే కొరకు అనేది వేరే మీనింగ్. ఇక్కడ కాలం గురించి చెప్పే వర్డ్స్ ఫర్, సిన్స్, డ్యూరింగ్, వైల్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఫర్ 2 years హీ స్పోక్ టు మీ ఫర్ 2 years. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ విశాఖపట్నం ఫర్ 25 years. ఇలాగా. ఓకే, రైట్. We watched the movie for an hour. We watched the movie for an hour yesterday. కేవలం ఒక గంట సేపు మాత్రమే చూసాం. And we were bored. We watched the movie for an hour. ఇక్కడ అవర్ అనేది ఇంతకాలం, ఎంతసేపు, ఒక గంట. కాబట్టి ఇక్కడ ఫర్ని యూజ్ చేస్తున్నాం. ఒక గంట సేపు మాత్రమే చూసాం. We watched the movie for an hour. What's the reason? Why didn't you watch the movie completely? We were bored. We were so bored. మాకు చాలా చికాకు వేసింది. ఓకే, అవర్ బాస్ ఈజ్ గోయింగ్ అవే ఫర్ ఎ వీక్. అవర్ బాస్ ఈజ్ గోయింగ్ అవే ఫర్ ఎ వీక్. ఆయన ఒక వారం రోజుల పాటు ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అవర్ బాస్ ఈజ్ గోయింగ్ అవే ఫర్ ఎ వీక్. వీఆర్ వెరీ హ్యాపీ. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకునేటప్పుడు మనం నేర్చుకున్నాం. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 3 months. యూ కెన్ సే ఫర్ 3 years, వాట్ ఎవర్. అంటే 3 నెలలుగా లేదా 3 గంటలుగా నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇట్ డిపెండ్స్. గంటలుగా, ఇంతకాలంగా, ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా, ఒక గంట సేపు, ఇలా చెప్పడానికి మనం ఈ ఫర్ని యూస్ చేస్తాం. She has been taking class for 45 minutes, for an hour, for half an hour. She has been taking class. ఎంతసేపుగా, ఫర్. ఆ కాలాన్ని మనం చెప్పేటప్పుడు ఇక్కడ ఫర్ని యూస్ చేస్తున్నాం. ఫర్ హాఫ్ అన్ అవర్, ఫర్ 45 minutes. I have been waiting for you for 2 days. I have been waiting for you, నీ కొరకు, for 2 days, 2 రోజులుగా. ఇలా మనం పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు ఫర్ని యూస్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక క్లాష్ వస్తుందండి మనకి. మరి సిన్స్ కూడా యూస్ చేస్తాం కదండి. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి యూస్ చేస్తాం. అంటే ఎప్పటి నుంచి, పలానా శుక్రవారం నుంచి, పలానా శనివారం నుంచి, పర్టికులర్గా ఒక టైం చెప్పి, ఒక మంత్ నుంచి, ఒక రోజు నుంచి, ఒక టైం నుంచి అని నుంచి, ఇది నెలలుగా, సంవత్సరాలుగా అనేటప్పుడు ఫర్ని యూస్ చేస్తే, సిన్స్ని పలానా ఇన్ని రోజుల నుంచి, పలానా ఇంతకాలం నుంచి అని చెప్పడానికి మనం సిన్స్ని యూస్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ టైం. ఏ పాయింట్ నుంచి మనం వెయిట్ చేస్తున్నాం, ఎంతసేపటి నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, సిన్స్ వెన్స్డే. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ వెన్స్డే నుంచి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ లాస్ట్ సాటర్డే నుంచి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ఎ వీక్, ఒక వారం రోజులుగా. ఈ డిఫరెన్స్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైనా మనకి సిన్స్ అండ్ ఫర్ అనేది ఇది పీరియడ్ ఆఫ్ టైం చెప్తే, ఇది పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది. ఇదే టైంని చెప్పడానికి మనం డ్యూరింగ్ అండ్ వైల్ని కూడా యూస్ చేస్తాం. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? డ్యూరింగ్ అంటే ఎప్పుడు వాడతాం, వైల్ ఎప్పుడు వాడతాం? నిజానికి డ్యూరింగ్, వైల్ ఈ రెండు కూడా
ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది అంటే ఏ సమయంలో జరిగింది అని చెప్పడానికి యూస్ చేస్తాం. అది ఎంత కాలంగా అని చెప్తే ఇది ఏ టైంలో ఒక యాక్షన్ జరిగిందని చెప్పడానికి మనం డ్యూరింగ్ అండ్ వైల్ని యూస్ చేస్తాం. డ్యూరింగ్ తర్వాత యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్, డ్యూరింగ్ తర్వాత ఎప్పుడు ఒక నౌన్ వస్తుంది. అదే వైల్ తర్వాత సబ్జెక్ట్ అండ్ వెర్బ్ వస్తుంది. అంటే డ్యూరింగ్తో నౌన్ వస్తే, నౌన్ ప్రొనౌన్ ఇలా వస్తే, వైల్ తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్ వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు డ్యూరింగ్ వైల్ యూస్ చేసేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూషన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ ద ఫిల్మ్ అంటే ఆ సినిమా టైంలో, ఆ సినిమా చూస్తున్న టైంలో అని అర్థం. డ్యూరింగ్ అవర్ హాలిడేస్, డ్యూరింగ్ మై కాలేజ్ డేస్, డ్యూరింగ్ ద నైట్. ఓకే, ఇలా మనం డ్యూరింగ్ని యూస్ చేస్తాం. డ్యూరింగ్ తర్వాత యూజువల్గా ఎప్పుడు నౌనే వస్తుంది. వి చేంజ్ ఛానల్స్, సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్తాం. వి చేంజ్ ఛానల్స్, మనం ఛానల్స్ మారుస్తూ ఉంటాం. ఎప్పుడు? డ్యూరింగ్ కమర్షియల్స్, డ్యూరింగ్ అడ్వర్టైజ్మెంట్స్. వి చేంజ్ ఛానల్స్ డ్యూరింగ్ అడ్వర్టైజ్మెంట్స్. అడ్వర్టైజ్మెంట్ అనేది నౌన్ కదా, అలా డ్యూరింగ్ తర్వాత ఎప్పుడు నౌన్ రావాలి. వి మెట్ లాట్ ఆఫ్ పీపుల్, వి మెట్ a lot of people during our trip. డ్యూరింగ్ our trip, ఇక్కడ నౌనే కాకుండా ప్రొనౌన్ కూడా వచ్చింది చూడండి. డ్యూరింగ్ our trip, ఆర్ అనేది ముందు వచ్చి తర్వాత హాలిడేస్, డ్యూరింగ్ our హాలిడేస్, డ్యూరింగ్ our trip అనేది వస్తుంది. అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇలా ఎప్పుడు డ్యూరింగ్ తర్వాత వస్తాయి. ద గ్రౌండ్ ఈజ్ వెట్, నేలంతా తడిగా ఉంది. ద గ్రౌండ్ ఈజ్ వెట్. ఇట్ మస్ట్ హ్యావ్ రైన్డ్ డ్యూరింగ్ ద నైట్. ఇట్ మస్ట్ హ్యావ్ రైన్డ్ డ్యూరింగ్ ద నైట్. రాత్రి వర్షం పడి ఉంటుంది. ఇట్ మస్ట్ హ్యావ్ రైన్డ్. మిత్రా స్లెప్ట్ డ్యూరింగ్ ద క్లాస్. హీ వాజ్ సో టైర్డ్. హీ వెంట్ టు భద్రాచలం లాస్ట్ వీక్ అండ్ హీ వాజ్ సో టైర్డ్. మిత్రా స్లెప్ట్ డ్యూరింగ్ ద క్లాస్. ఓకే, ఐ స్లెప్ట్ డ్యూరింగ్ ద ఫిల్మ్. I fell asleep during the film. The film was so boring. That's why I fell asleep during the film. It was a boring film. It was such a boring film. Last class lo ne chusam manam. So and such. It was such a boring film that I fell asleep. Okay. During the film, I fell asleep. ఇలా డ్యూరింగ్ తర్వాత నౌన్ని యూస్ చేస్తాం. కానీ వైల్ని యూస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా వైల్ తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్ స్ట్రక్చర్ రావాలి. అది ఎలా యూస్ చేస్తాం? డ్యూరింగ్ అనేది ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే డ్యూరింగ్ ప్రిపోజిషన్ అండి. వైల్ అనేది కంజంక్షన్. కంజంక్షన్ ఏం చేస్తుంది? వైల్ కంజంక్షన్ కాబట్టి రెండు క్లాజెస్ని కలుపుతుంది. వైల్ అనేది కంజంక్షన్ కాబట్టి అది రెండు క్లాసెస్ని కలుపుతుంది. కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ అండ్ వర్బ్ స్ట్రక్చర్ వైల్ తర్వాత వస్తుంది. ఈ రెండింటి యూసేజ్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డ్యూరింగ్ తర్వాత నౌన్ ప్రొనౌన్ యూస్ చేస్తే వైల్ తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్ స్ట్రక్చర్ని యూస్ చేస్తాం. దట్ ఈస్ ఇట్. ఐ ఫెల్ అస్లీప్ డ్యూరింగ్ ద ఫిలిం. ఐ ఫెల్ అస్లీప్ డ్యూరింగ్ ద ఫిలిం. డ్యూరింగ్తో చెప్పాం కాబట్టి డ్యూరింగ్ ద ఫిల్మ్ మనం. ఐ ఫెల్ అస్లీప్ వైల్తో చెప్పండి. ఐ ఫెల్ అస్లీప్ while I was watching film. I fell asleep while I was subject. I was అనేది subject కదా. While I was watching the film, I fell asleep. I slept during the film. During తర్వాత noun. I slept while I was watching the film. సినిమా చూస్తున్న ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది? ఆ టైంలో. While I was. She was murmuring during the presentation. Okay, someone was giving presentation. Okay, but one of the girls or one of the boys, whatever, who, she, edaina. Okay, she was murmuring, edo gonukuntundi. She was murmuring during the presentation. Okay, she was murmuring while I was giving the presentation. I was going on. While the presentation was going on, I was giving the presentation, or while the presentation was going on. The phone rang during the show, the class. మనం టీచింగ్లో ఉన్నాం కాబట్టి the phone rang during the class. I forgot to switch off my phone. The phone rang during the class. Okay. The phone rang while
I was taking class. The phone rang while I was taking class. అంటే డ్యూరింగ్ అండ్ వైల్ మధ్య తేడా. సిన్స్, ఫర్ ఇవన్నీ కాలాన్ని చెప్పడానికి యూజ్ చేసేటటువంటి మాటలే, కానీ ఎంత తేడా ఉందో గమనించండి. డ్యూరింగ్ తర్వాత ఎప్పుడు నౌన్ ప్రొనౌన్ వంటివి యూజ్ చేస్తే, వైల్ తర్వాత ఎప్పుడు మనం సబ్జెక్ట్, వర్బ్ ఇటువంటివి యూజ్ చేస్తాం. We met a lot of interesting people during the trip. చూడండి, we met a lot of interesting people during the trip. Okay, we met a lot of interesting people while we were on the trip. While we were, during the trip, we met a lot of interesting people while we were on the trip. Okay, so Vijay suddenly began to feel ill during the examination. Vijay suddenly fell ill during the examination. Noun. Examination అనేది noun. ఇదే వైల్తో చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అదే మాటని. విజయ్ సడన్లీ బిగాన్ టు ఫీల్ ఇల్ వైల్ హీ వాజ్ రైటింగ్ ఆర్ హీ వాజ్ టేకింగ్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో ఇది డ్యూరింగ్ అండ్ వైల్కి. ఫర్, సిన్స్, డ్యూరింగ్, వైల్ ఇవన్నీ కాలాన్ని చెప్పేవి. వీటి గురించి మనకి కొంచెం గ్రిప్ ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే వీటిని మనం కొంచెం అటు ఇటుగా చెప్పేసే అవకాశం ఉంది. ఓకే, దీని ప్లేస్లో అంటే డ్యూరింగ్ తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఓకే, అలాగే వైల్ తర్వాత మనకి సబ్జెక్ట్ అండ్ వైల్ తర్వాత నౌన్ యూజ్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, వైల్ తర్వాత ఎప్పుడు, ఇంకో విషయం ఏంటంటే వైల్ తర్వాత ఎప్పుడు మనం విల్ని యూజ్ చేయకూడదండి. ఎప్పుడైనా ఈవెన్ మీరు ఫ్యూచర్ గురించి చెప్తున్నా వైల్ తర్వాత ఎప్పుడు విల్ రాదు, ఎప్పుడైనా సింపుల్ ప్రెజెంటెన్స్లోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బీ ఇన్ బెంగళూరు నెక్స్ట్ వీక్. ఐ విల్ బీ ఇన్ బెంగళూరు నెక్స్ట్ వీక్. నేను బెంగళూరులో నెక్స్ట్ వీక్ ఉంటాను. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ దేర్. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ దేర్ వైల్ ఐ యామ్ దేర్ అనాలి తప్ప వైల్ ఐ విల్ బి దేర్ అని అనకూడదు. అది తప్పు. ఎందుకంటే వైల్ వచ్చిన తర్వాత యూజువల్గా ఇది జాయిన్ చేస్తున్నది కాబట్టి వైల్ ఐ యామ్ దేర్ ఐ విల్ మీట్ మై ఫ్రెండ్స్, అంతే తప్ప వైల్ ఐ విల్ బి దేర్ ఐ మీట్ మై ఫ్రెండ్ అని అనం. మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ వైల్ యూ ఆర్ ఆన్ హాలిడేస్ నెక్స్ట్ మంత్. చూడండి, వీఆర్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ మంత్, బట్ వీఆర్ ఆస్కింగ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, ఏం చేయబోతున్నావు. వైల్ యూ ఆర్ అంటున్నావు, వైల్ యూ విల్ బి అని అన్నాం. వైల్ యూ ఆర్ ఆన్ హాలిడేస్ నెక్స్ట్ మంత్ మీరు ఏం చేయబోతున్నారు. కానీ ఇక్కడ వైల్ తర్వాత వైల్ యూ ఆర్ ఆన్ హాలిడేస్ అంటున్నాము తప్ప యూ విల్ బీ ఆన్ హాలిడేస్ అని అనము. ఇదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా చిన్న టాపిక్, అండ్ ఐల్ సెండ్ ఎక్సర్సైజెస్. డూ దిస్ ఎక్సర్సైజ్ అండ్ యూ విల్ గెట్ ఐడియా ఆఫ్ దిస్ వే టు యూస్ ఫర్, సిన్స్, డ్యూరింగ్ అండ్ వైల్. ఓకే, దట్స్ ఆల్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.